ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ శ్రేయస్సు కోసం ప్రజలంతా కలిసి పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దసరా సందేశం ద్వారా పిలుపునిచ్చారు. రక్షణ పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేస్తూ సైనిక దళాలను బలోపేతం చేస్తున్నామని ఆయుధ పూజ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరగనున్న ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ హాజరు కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29వ తేదీ ప్రసారం కానుంది. వాయువ్య ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ హమూన్ తుఫాన్ రేపు సాయంత్రం ఖేపుపారా చిట్టగాంగ్ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇక వివరాలు. దేశ శ్రేయస్సు కోసం ప్రజలంతా కలిసి పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విజయదశమి పండుగను పురస్కరించుకుని ఆమె ఈరోజు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుకు ప్రతీకగా నిలిచే అహంకారాన్ని వీడి మంచికి ప్రతీకగా నిలిచే ప్రేమ, ఏకత్వ భావాలు అలవర్చుకోవాలని దసరా పండుగ బోధిస్తోందని తన సందేశంలో పేర్కొన్నారు. రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారని పేర్కొంటూ, జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మ మార్గంలో నడవడానికి శ్రీరాముడి విలువలను స్ఫూర్తినిస్తాయన్నారు. సత్యం, న్యాయం, కరుణ, ధైర్య సాహసాల వంటి వాటిని అలవర్చుకునేందుకు దసరా ఒక సందర్భమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తన సందేశంలో వ్యాఖ్యానించారు. ఈ పండుగ అందరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, సామరస్యాన్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. కాగా ఈ పవిత్ర పండుగ ప్రతికూల శక్తులను అంతం చేసి అందరి జీవితాల్లో మంచిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. సాయుధ బలగాల పరాక్రమం, నిబద్ధత భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విజయదశమి పండుగ సందర్భంగా ఈరోజు ఆయన అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో ఆర్మీ సైనికులతో కలిసి ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రక్షణ పరికరాలను దేశీయంగా తయారు చేయడం ద్వారా సైనిక దళాలను బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్కు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. భారత సైనికులు కఠినమైన పరిస్థితుల్లో సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని, దేశ ప్రజలను ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండే విధంగా చూస్తున్నారని చెప్పారు. సాయుధ బలగాలను చూసి భారత్ గర్విస్తోందని, దేశం మొత్తం వారికి అండగా నిలుస్తోందని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. भारत की अंतर्राष्ट्रीय जगत में प्रतिष्ठा बड़ी तेजी के साथ बढ़ रही है। दुनिया की सारी डेवलप्ड कंट्रीज इस सच्चाई को स्वीकार करती हैं। विगत 8, 9, 10 वर्षों में भारत का स्टेचर, भारत का कद यह अंतर्राष्ट्रीय जगत में बढ़ा है। हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में भारत का कद यदि अंतर्राष्ट्रीय जगत में बढ़ा है तो जो देश में आर्थिक विकास हुआ है उसका महत्व तो है ही, लेकिन आपने यदि देश की सीमाओं को सुरक्षित न रखा होता तो मैं विश्वास के साथ कह सकता हूं कि भारत का स्टेचर जो आज बना है सारी दुनिया वालों की नजर में, यह स्टेचर, यह कद न बन पाता. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే మూలమంత్రంతో 13.5 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖ నుంచి బయటపడగలిగారని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా హిమాచల్ ప్రదేశ్లోని సమీర్పూర్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంబేద్కర్ పేరిట నాగ్పూర్, ముంబై, ఢిల్లీ, మౌ, లండన్లలో పంచతీర్థాలు నిర్మించారని, కానీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ 60 ఏళ్లలో చేయలేనిది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 8 ఏళ్లలో సాధ్యం చేసి చూపించారని, షెడ్యూల్ కులాల కేటగిరీకి బడ్జెట్ను పెంచి వారి సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. మణిపూర్లో శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేసిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రముఖ్ మోహన్ భగవత్ ప్రశంసించారు. ఈరోజు మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ఆర్ఎస్ఎస్ దసరా ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అమిత్ షా స్వయంగా 3 రోజుల పాటు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారన్నారు. భారత్ అన్ని రంగాల్లోనూ ముందుకెళుతూ ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ టెక్నాలజీ, స్టార్టప్, స్పేస్ తదితర అంశాల్లో గొప్ప వృద్ధిని సాధించిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వాయువ్య ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ హమూన్ తుఫాను ఈ ఉదయం అతి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెంది ఒడిశాలోని పారాదీప్కు ఆగ్నేయంగా 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను ఈశాన్య దిశగా కదులుతూ బలహీనపడి రేపు సాయంత్రం ఖేపుపారా, చిట్టగాంగ్ల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది.
మరోపక్క నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కోస్తా ఆంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు కేంద్రం పేర్కొంది. రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 అనే నెంబర్కు ఈ నెల 27వ తేదీ వరకు పంపించవచ్చు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఒక్కరోజు పర్యటన నిమిత్తం ఈ నెల 28వ తేదీన సతీ సమేతంగా విశాఖపట్నం రానున్నారు. ఆంధ్ర వైద్య కళాశాలలో 3 రోజుల పాటు జరిగే శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28వ తేదీ ఉదయం జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఆయన విశాఖలోని తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ డేగాను సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి దంపతులు ఢిల్లీకి తిరిగి పయనమవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాలను ఈ నెల 27వ తేదీ నుంచి ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రవిరాజ్ తెలిపారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోనే అతి పురాతనమైన వైద్య కళాశాలలో ఒకటైన ఆంధ్ర వైద్య కళాశాల 100 ఏళ్ల వేడుకల సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆర్థిక సహకారంతో నిర్మించిన భవనాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నెల 27వ తేదీన జరిగే తొలి రోజు కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, 28వ తేదీ కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్, పలువురు మంత్రులు పాల్గొంటారని వివరించారు. ఏయో కన్వెన్షన్ హాల్లో జరిగే ఈ ఉత్సవాల్లో 3వ రోజు తెలుగు సాహితీ వైభవం, రాత్రి సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం కార్మిక సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారి అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. కార్మికుల నైపుణ్యాలను గుర్తించేందుకు భారత ప్రభుత్వం 2014 సంవత్సరంలో చేపట్టిన శ్రమయేవ జయతే కార్యక్రమం వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమంతో పాటు కార్మిక శక్తిని గౌరవించే సాంప్రదాయానికి స్ఫూర్తినిస్తూ కార్మిక విజయానికి మార్గం సుగమం చేస్తోంది. శ్రమయేవ జయతే కింద చేపట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, శ్రమయోగి మాన్ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం విశ్వకర్మ యోజన వంటివి కార్మికులకు రక్షణగా నిలుస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, కార్మిక శక్తికి సాధికారత కల్పించడం ద్వారా వారి సమగ్ర భద్రతకు ప్రభుత్వం హామీ ఇస్తుందని అన్నారు. श्रम की प्रतिष्ठा, श्रमिक का सम्मान, ये समाज के नाते अगर हम स्वभाव नहीं बनाएंगे तो हम हमारे श्रमिकों के प्रति, जो कि उसके बिना हमारी जिंदगी नहीं है. अगर कोई धोबी बढ़िया सा आयन न करता तो मैं ये कुर्ता पहन के कहां से आता है. जिनके भरोसे हमारी जिंदगी है, सहज रूप से आने वाली पीढ़ियां हमारे श्रमिक के प्रति सम्मान के भाव से देखने लगे. आप देखिए माहौल अपने आप बदलना शुरू. ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26న స్వామివారి తిరుకల్యాణోత్సవం, 27వ తేదీన రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. ఈ నెల 28వ తేదీ చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం ఆలయాన్ని మూసేసి తిరిగి 29వ తేదీ ఉదయం తెరుస్తారని, శుద్ధి అనంతరం రాత్రి 12 కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవతో బ్రహ్మోత్సవాల ముగింపు జరుగుతుందని పేర్కొన్నారు. ఆశ్వయుజ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లా దేవరగట్లో ఈరోజు జరిగే బన్నీ ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతిష్టాత్మకంగా జరిగే ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1000 మంది పోలీసులతో ఉత్సవాలకు పటిష్టవంతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. దేశ శ్రేయస్సు కోసం ప్రజలంతా కలిసి పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దసరా సందేశం ద్వారా పిలుపునిచ్చారు. రక్షణ పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేస్తూ సైనిక దళాలను బలోపేతం చేస్తున్నామని ఆయుధ పూజ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగే ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ హాజరు కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29న ప్రసారం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.